బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగం 3వ అధ్యాయం కర్మయోగంలో ఈరోజు 30వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు 14 శ్లోకాలు మనం అధ్యయనం చేసుకోబోతున్నాము. కర్మయోగంలో ఇంతవరకు ఏం చెప్పారు? ఆ కర్తవ్య కర్మని ఆచరించాలి. కర్మని కర్తవ్యంగా భావించి, ఏంటా కర్తవ్యము? ఈ కర్మాచరణ నా ప్రాయశ్చిత్తము అనే భావనతో చేయడమే కర్తవ్య కర్మని ఆచరించడం. ఇది సమబుద్ధి, బుద్ధిలో సమత్వాన్ని తెచ్చుకోవడానికి ఈ మార్గం సహాయపడుతుంది. జ్ఞానమే గొప్పదైనప్పుడు యుద్ధం చేయమని ఎందుకు ప్రేరణిస్తున్నారు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు గైడెన్స్ ఇవ్వండి అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి మనకి దొరికిన అద్భుతమైన జ్ఞానం ఈ అధ్యాయం. కర్మాచరణ, కర్మని ఆచరించడంలో మనం పాటించాల్సిన నియమ నిబంధనలు అనుకుందాం. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుంటే ఫాలో అవుతాం. సలహాలు సూచనలు అంటే అవసరమైతే పాటిస్తాను, లేకపోతే లేదు అనుకుంటాం కదా. సో కర్మాచరణ ఏ ఉద్దేశంతో చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు అలా చెయ్యాలి, అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఉపయోగం ఏంటి, చెయ్యకపోతే ఏం జరుగుతుంది, ఇలాగా ఒక్కొక్క స్టెప్ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. అంతవరకు వచ్చాక ఏంటిది మనకి నిన్న 29వ శ్లోకంలో ఏం చెప్తారు? ప్రకృతి గుణములు, ఎక్స్క్యూజ్ మీ, ప్రకృతి గుణములచే మోహంలో ఉన్న మనుష్యులు గుణాలయందు కర్మలయందు మిక్కిలి ఆసక్తులగుదురు. ఇట్టి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చెయ్యరాదు. అంటే అవగాహన లేని వాడిని తప్పు పట్టడం కానీ, లోపాన్ని ఎత్తి చూపించడం కానీ, ఆ నీ మార్గం సరిగా లేదు, ఇలా మిడిమిడి జ్ఞానం అంటే ఆ పర్సన్కి పూర్తి విషయం తెలియదు. తెలుసుకునే ప్రయత్నంలో ఉండుండొచ్చు, కొన్నాళ్ళకి తెలుసుకోవచ్చు. కానీ మనకి తెలుసు కదా. మనకి తెలిసినప్పుడు ఆ తెలియదు, మీరు రాంగు, అది ఇది అని లోపాన్ని ఎత్తి చూపించి గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. గైడెన్స్ ఇవ్వాలి, కానీ సందర్భానికి తగ్గట్టుగా ఇవ్వాలి. ఆ వ్యక్తి యొక్క మనస్థితి అవగాహన పరిధికి తగ్గట్టుగా ఇవ్వాలి, వాడి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇవ్వాలి. అది అవసరమైతేనే తీసుకోవడానికి వ్యక్తి రెడీగా ఉన్నప్పుడే తప్ప బలవంతంగా ఏది రుద్దకూడదు, లోపాన్ని ఎత్తి చూపించకూడదు. ఎందుకంటే గుణాల్లో ఉన్నాడు, గుణాల్లో ఉన్నవాడికి సత్యం అసత్యం ఏమి అర్థం కాదు. కోరికల మయంలో మాయలో మోహంలో ఉన్నవాడికి అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. అందుకని వెయిట్ చెయ్యాల. ఇది నువ్వు ఇది అని ఒక ముద్ర వేయడానికి ఎవరికి రైట్ లేదు అన్నట్టుగా చెప్తారు. సో ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. కర్మాచరణ ఏమన్నారు? నాకంటూ ఏమీ లేదు, నా కర్తవ్యము లేదు, తీరాల్సిన కోరికంటూ ఏమీ లేదు, చేయాల్సిన ప్రాయశ్చిత్తాలు కంప్లీట్ అయిపోయాయి, తీర్చుకోవాల్సిన కోరికలు అంటూ ఏమీ లేవు, అయినా నేను కర్మల్ని ఆచరిస్తున్నాను. ఎందుకు? ఆయన తన యొక్క ఇలాగ చెయ్యకపోతే ఇది జరుగుతుంది, ఇలాగా బోధకులకు, సీనియర్లు అనుకునే వాళ్ళకి, మేము నేర్పాలి కదా, నేర్పకపోతే ఎలాగవుతుంది, ఎలా తెలుసుకుంటారు అనే ఫీల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొన్ని వార్నింగ్లు, కాషన్లు అన్నీ ఇస్తారు. ఇస్తూ సహాయం చెయ్యాలి. షేరింగ్ హెల్పింగ్ గురించి చెప్పారు. హెల్పింగ్ అని చెప్పారు కదా, మరి నేను చేసేది సహాయమే కదా అనుకొని గాయపరిచే ప్రమాదంలోకి వెళ్ళొద్దు.
సహాయం అనే భావనతో చేస్తున్నాము, కానీ ఎదుటివాడు ఎంతవరకు తీసుకోవాలనే ఆ విచక్షణ కూడా మనమే చెయ్యాలి. ఆ విచక్షణతో సహాయం చెయ్యాలి. అంటే ఇప్పుడు ఎలా అనొచ్చు అంటే, మంచిగా ఆకలికి 4-5 రోజుల నుంచి భోజనం చేయలేదు, భలే ఆకలిగా ఉన్నాడు ఒక పర్సన్, మన దగ్గరకు వచ్చి నాకు ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు. అడిగితే ఆ, అన్నమా, అన్నం లేదు ఏం లేదు, ఒక 100 రూపాయలు ఇస్తాను వెళ్ళి తిను అని చెప్తాం. ఏమో వాడు అక్కడ వరకు వెళ్ళగలడో లేదో, ఇంకంత ఓపిక ఆ శరీరంలో ఉందో లేదో, అంత మన ఏ ప్లేస్ లోనైతే మనకు ఆ వ్యక్తి తారసపడ్డాడో, లేదంటే ఇంటికి వచ్చి అడుగుండొచ్చు, మన ఇంటికి ఫుడ్ కొనుక్కునే ప్లేస్ కి ఎంత దూరం ఉందో, ఆ వెళ్ళేంత వరకు ఆ శక్తి ఉందో లేదో, వాడిని ఎవరైనా పోనీ ఆటో ఏదో ఎక్కించుకొని తీసుకెళ్తారో లేదో ఆలోచించి ఇవ్వడం వేరు. ఆ డబ్బులు ఇచ్చాను కదా వాడే కొనుక్కుంటాడులే అని వదిలేయడం వేరు. ఇక్కడ కృష్ణుడు ఏమంటారు, ఎదుటివాడి పరిస్థితిని అర్థం చేసుకుని సందర్భానికి తగ్గట్టుగా సమస్యకి తగ్గట్టుగా పరిష్కారాన్నో సహాయాన్నో చెయ్యగలగాలి. ఒక వ్యక్తిని చూస్తే అర్థమైపోతుంది, ఇంక వెళ్ళలేరు అక్కడి నుంచి కదలలేరు, సరే నాన్న రా లోపల రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఇంట్లో ఏముంటే అది అందాక పెడుతూ ఏదో ఒక హెల్ప్ అలాగా, ఆ విధంగా ఉండాలి. సహాయం గాయపరిచే విధంగా ఉండకూడదు, స్వాంతన ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. అది చెప్పాక నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఇంత లోతుగా ఎందుకు ఆలోచించము, నేను చేసేది సహాయమే కదా తప్పేముంది అనుకొని మనకి తెలిసి తెలియకుండా మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాం. మన గుణాల వల్లో, లేదంటే నాకు తెలుసు నేను చెప్పాలి కాబట్టి చెప్పాను, నా వరకు వచ్చింది కదా చెప్పపోతే ఎలాగవుతుంది అని అనుకుంటుంటాం. కానీ అలా కూడా మనల్ని వెనకేసుకు రాకూడదు. ఎందుకు వెనకేసుకు రాకూడదంటే, ఏమో అక్కడ నాకు సంబంధించిన ఏ దుర్గడం యాక్టివేట్ అయ్యిందో, ఎందుకు నేను అధికారాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి కౌన్సిలింగ్ అని క్లయింట్స్ వస్తారు, వాళ్ళు చాలా బాధగా ఉంటారు, వాళ్ళల్లో చాలా బాధ ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ వాళ్ళకి అర్థం కాకే కదా, వాళ్ళకి తెలియకే కదా మన దగ్గరికి వచ్చారు. నలుగురికి చెప్పినంత మాత్రాన మనం ఏమైనా గొప్ప కాదు కదా. కానీ ఏ ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా కూడా మాట్లాడకూడదు. మనం ముందు కామ్ డౌన్ అయిపోవాలి. ఆ కష్టం మనకి అంటే, వాడి కష్టానికి వాడు ఎంత విలవిల్లాడున్నాడు, ఎన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నాడు, ఎంత సమస్యలో ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓపికగా వినాలి. విని అర్థం చేసుకొని, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సను, వీడి మైండ్ సెట్ కొంచెం ఏమంటాము, సున్నితమైన మనస్తత్వం కల వ్యక్తులు అనుకోండి, మనం హార్ష్గా మాట్లాడితే వాళ్ళు గాయపడతారు. మన దగ్గరికి వచ్చినంత మాత్రాన చులకనగా చూడడానికి లేదు. అర్థం చేసుకొని ప్రశాంతంగా ముందు స్వాంతనివ్వాలి. సారేమంటారు, ఏం పర్వాలేదమ్మా, ఏం కాదు, ప్రతి దానికి పరిష్కారం ఉంది, ప్రయత్నిద్దాం, ప్రయత్నించి చూద్దాం. మీరు అన్ని మార్గాలు ట్రై చేశారు, పోనీ ఈ మార్గాన్ని కూడా ట్రై చేయండి, ఎందుకంటే మా అందరికీ అది పనిచేసింది, సో మీకు పని చేయొచ్చు అని ముందు ఒక ఒక స్వాంతన. ఎండలో నడిచేవాడికి గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే ఎంత స్వాంతన ఉంటుందో అలా ఆ స్వాంతన ఇస్తూ, ఈ సమస్యకి ఆ ఏదైనా ఒక సమస్య కేవలం మనకే వచ్చింది, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో మనకే వచ్చిందంటే అక్కడ మనం ఏదో చేస్తే కదా వచ్చింది అని మెల్లగా సత్యాన్ని అందించగలగాలి. కటువుగా కాకుండా మెల్లగా ప్రేమగా అందించగలగాలి. అందుకే సార్ ఎప్పుడు అంటారు, మనం చెప్పేది మన దగ్గరికి వచ్చిన వాడు దైవం, ఆ భావనతో చూడండి, చులకనగా చూడకండి, లోకుగా మాట్లాడకండి, అధికారం చూపించకండి అని సార్ పదే పదే ఎందుకు అంటారంటే ఇందుకు అంటారు, వాళ్ళని భ్రమల్లోకి ఊగిసలాటికి గురి చెయ్యొద్దు. ఈ ఈ ఒక అమ్మయ్య నా సమస్యకు ఒక పరిష్కారం ఉంది అనే ఒక అభయం ఇవ్వగలగడమే మనం చేయాల్సిన పని. మనం ఏమీ డబ్బులు ఇచ్చేయక్కర్లేదు, లేదంటే వాళ్ళ సమస్యను మనం తీసుకోక్కర్లేదు. ఒక ఒక మంచి మాట, ఒక ప్రేమగా, ఒక సహాయం. సహాయం అనేది ఎప్పుడు మ్, ఒక గిల్టీ ఫీలింగ్ తీసుకురాకూడదు.
సహాయం అనేది తేలిక భావాన్ని తీసుకురావాలే గాని ఒక భారీతనాన్ని తీసుకురాకూడదు. ఆ విధంగా సహాయం చెయ్యండి అని మనకి ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇచ్చాక ఒక 6 శ్లోకాలు 30 నుంచి 35 ఈ 6 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, ఇంతగా గ్రౌండెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే గ్రౌండెడ్ నా వేళ్ళు తెలిసి, నా స్థితి తెలిసి నేను ప్రవర్తించగలగాలి. నా స్థితిలో ఉండి నేను ప్రవర్తించగలగాలి. నా పరిధిలో ఉండి నేను ప్రవర్తించగాలి. నా పరిధి నేను మీరకూడదు. చెప్పే చె- అంటే మనకు ఒక 4 విషయాలు ఎదుటివాడి కంటే ఒక 4 విషయాలు తెలిసినంత మాత్రాన మనమేమి గొప్పోలం అయిపోము. ఆ అహంకారం మనకి రాకూడదు. ఆ జాగ్రత్త కూడా చెప్తున్నారు చూడండి. ఆధ్యాత్మికత ఎలాగుంటదంటే, నువ్వు ఆచి తూచి అడుగు వెయ్యాలి. చాలా జాగ్రత్తగా. ఏ క్షణం కూడా మనం అటో ఇటో ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం, లేదంటే సుపీరియారిటీలోకి వెళ్ళిపోతాం. ఆ సుపీరియారిటీలోకో ఇన్ఫీరియారిటీలోకో వెళ్ళకుండా ఎంత జాగ్రత్తగా నడవాలి అనేది, అందుకే ప్రతి దాని వెనక ఇది ఈ మాత్రం కూడా తొనకకూడదు, ఈ మాత్రం కూడా బెనకకూడదు అన్నిటికీ చెప్తుంటారు. ఆ తుణుకు బెణుకు లేకుండా ఉండాలి అంటే, నిరంతరం ఎరుకలో ఉండాలి అంటే మనం దేనికి కనెక్ట్ అవ్వాలి, మనం ఏది పట్టుకోవాలి, ఏ ఎరుక మనకి నిరంతరం ఉండాలి అనేది ఈ 6 శ్లోకాల్లో చెప్తారు. ఈ ఎరుకని మనం డెవలప్ చేసుకుంటే మనం అంత ఫాస్ట్గా పడిపోం. పొరపాటును కూడా పొరపాటు చేయం. ఒక క్షణం చెక్ చేసుకున్నాకే డెసిషన్ తీసుకుంటాము. ఒక క్షణం చెక్ చేసుకున్నాకే మాట్లాడతాము. ఒక క్షణం చెక్ చేసుకున్నాకే అంటే ఒక మాట మాట్లాడే ముందు నా మూడ్ ఎలా ఉంది, నా భావన ఎలా ఉంది, నా ఏమంటాము ఆవేశం ఉందా, ఆల్రెడీ ఏమైనా అభిప్రాయాల్ని ఏర్పరిచేసానా అని ఒక క్షణం చెక్ చేసుకుని, ఏమైనా ఉంటే దాన్ని అన్నిటిని పక్కన పెట్టేసి మాట్లాడతాం. మాట ఆడే ముందు, ఆలోచన చేసే ముందు, ఒక చేత చేసే ముందు, ప్రవర్తించే ముందు ఒక క్షణం ఆలోచించాలి. అది ఎలా దేనివల్ల సాధ్యపడుతుంది అని ఈ 6 శ్లోకాల్లో మనకు చెప్తున్నారు. చూద్దాం. అంతర్యామిని 30వ శ్లోకం అండి. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము. యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేయడానికి వచ్చావు. అయితే యుద్ధం చేసే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కాషన్, బివేర్. ఏ కాషన్స్ తీసుకోవాలి? కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్స్? అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి. చిత్తము అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడిటి యొక్క కలయిక చిత్తం. చిత్తం అంటే కేవలం మనస్సు కాదు, ఈ మూడింటి యొక్క కలయిక. మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మూడింటిలో నాయందే చిత్తముని ఉంచి అంటే ఈ చిత్తంలో ఏముంచాలి? దైవాన్ని ఉంచాలి, పరమాత్మను ఉంచాలి. అంటే నేను చేసే పని ఆసక్తిని వీడి, అహంకారాన్ని వీడి, సరి అయిన ఆలోచనతో సరి అయిన పని అనే ఒక ఏమంటాము నిశ్చయంతో. అది ఎప్పుడు జరుగుతుంది? మన చిత్తంలో కూడా దైవాన్ని పెట్టగలిగినప్పుడు. అంటే రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆలోచన కాదు, ఇప్పుడు మనం ఆలోచన కాదు, ఫలానా పని చేయడానికి వచ్చాము. సరే, ఈ పని చేయడానికి ఎందుకు వచ్చాము? మనసులోన, బుద్ధిలోన, అన్నింట్లోన దైవాన్ని పెడితే మనం వెంటనే ఆ దైవంతో కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి కారణాన్ని చూస్తాం. ఓహో, ఈ గుణాన్ని దాటడానిక నేను ఈ పరిస్థితిని తెచ్చుకున్నాను. ఈ కోరికని నెరవేర్చుకోవడానిక నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. అంటే ఈ ఈ సిచ్యువేషన్ని దాటడానికి నాకు పరమాత్మ ఇచ్చిన అవకాశమా ఈ యుద్ధం? నాలో ఉన్న ఈ గుణాన్ని దాటడానికి, నాలో ఉన్న ఈ కోరికని దాటడానికి, నన్ను నేను దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పరిస్థితిలో నేను ఉన్నానా అనే క్లారిటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్, కర్మలన్నింటినీ నాకే అర్పించి చేసే పని చేస్తూ ఉండు. ఫలితం
దైవానికి అర్పించే. కర్మల్ని అర్పించడం అంటే కర్మ ఫలాన్ని అర్పించడం, ఫలితాన్ని అర్పించేసాయి. ఎందుకంటే ఫలితం అనేది ఒక రిఫ్లెక్షన్. ఏం చేస్తే అది పొందుతాం. ఇప్పుడు మంచి చెయ్యు మంచి పొందుతాం, చెడు చెయ్యు చెడు పొందుతాం. ఏం చేస్తే అది పొందుతాం. అయితే ఆ పరిస్థితిలో ఇప్పుడు యుద్ధం అనేది అక్కడ ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయడం అనే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఇవన్నీ, వీటన్నిటి విషయంలో ఎరుక ఉండాలి. ఇంకేమంటున్నారు? ఆశ, మమత, సంతాపం. ఆశ ఏంటి? గెలవాలి అనే ఆశ. మమత, నా వాళ్ళు అనే మమత. సంతాపం, అయ్యో చచ్చిపోతారు అనే సంతాపం. వీటన్నిటిని వీడు. ఇవన్నీ ఏంటి? మోహం యొక్క ప్రతిరూపాలు. ఇవన్నిటిని పక్కన పెట్టి యుద్ధం చెయ్యి. ఎందుకు? ఈ సిచ్యువేషన్ ఒక లెర్నింగ్ తీసుకోవడానికి వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు యుద్ధాలు చాలా చేశాడు అర్జునుడు. ఆ యుద్ధాల నుంచి యుద్ధం అనే కోరిక ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఒక దుర్గుణం నుంచి నేను సద్గుణంలోకి రావాలి అంటే ఆ దుర్గుణాన్ని ప్రదర్శిస్తూ ఆ దుర్గుణం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని అనుభవిస్తూ ఇది చేస్తే ఇది పొందుతాము, ఇది చేస్తే ఇది పొందుతాము అని తెలుసుకుంటూ, సో ఇది చెయ్యకూడదు అనే ఫైనల్ డెసిషన్కి రావాలి. ఈ ఫైనల్ డెసిషన్కి రావాలి అంటే ఆ దుర్గుణం యొక్క ఆ దుర్గుణం యొక్క ప్రదర్శన, దాని ఫలితంగా మనం ఒక మాట లేదంటే ఒక చేత దాన్ని మనం రిలీజ్ చేసినప్పుడు వెంటనే దాని రిజల్ట్ ఏంటి అని, దాని రిజల్ట్ మనం ఫేస్ చేస్తాం కదా. ఎవరినో ఒక మాట అనేసాం, ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది అనేసాం. ఎందుకు వచ్చింది? కోపం అనే దుర్గుణం నా చేత ఈ మాట అనిపించింది, ఈ చేత చెయ్యించింది. ఓకే, అంటే నేను ఆ క్షణికావేశంలో నేను ఈ మాట అన్నాను, వెంటనే ఈ మాట కాశాను. ఈ మాట కాశాను అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసు ఎంత చివుక్కు మనకపోతే, ఎంత గాయం అవ్వపోతే ఆ గాయం మళ్ళీ నేను పొందాను అంటే నాకు ఆవేశం వచ్చినా కోపం వచ్చినా నేను మాట సరకూడదు. ఈ లెర్నింగ్ రావాలి అంటే ఒక అవకాశం వినియోగించుకోవాలి. అందుకు వచ్చిన అవకాశం ఇది. సో చేసుకుంటూ పోతూ నేర్చుకోవాలి. ఏం జరుగుతుందో ఏంటో అనే భయాల్లోకి వెళ్ళి చెయ్యడం మానేయకూడదు. చేసిన తర్వాత దాన్ని సరి చెయ్యాలి, మళ్ళీ మరలి చేయకూడదు. అందుకు అంతర్యామిని పరమాత్మనైన నాయందే చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి, అంటే కర్మఫలాన్ని మీద దృష్టితో కాదు, చెయ్యాలి కాబట్టి చెయ్యడం. ఈ సందర్భంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి చేసి తీరాలి. అందుకు ఆ విధంగా యుద్ధం చెయ్యి. అంటే లోపల జీరో అయిపో. క్లారిటీ ఏముండాలి? ఏ లెక్కో సరి చేయడానికి ఈ పరిస్థితి వచ్చింది, ఆ లెక్క ఏంటో తెలుసుకో. మనం ఒక పరిస్థితిలో ఉన్నామంటే ఏ లెక్కని సరి చేయడానికి ఈ పరిస్థితిలో ఉన్నామనేది మనకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే మనం లెక్క చూసుకుంటున్నాం కాబట్టి. ఒక జ్వరం వచ్చింది, ఒక జలుబు వచ్చింది, ఒక సమస్య వచ్చింది, అందులో పడి నలిగిపోతున్నాం, కొట్టుకుంటున్నాం. ఎందుకు నలిగిపోతున్నాం? ఎందుకు కొట్టుకుంటున్నాం? ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి ఇంకోళ్ళకి ఇచ్చాం కాబట్టి, ఇలాంటి పెయిన్ ఇంకోళ్ళకి ఇచ్చాం కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాను. సరే, దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ అనుభవిస్తున్న ఈ ఫలితాన్ని జ్ఞానంగా మార్చేస్తే మళ్ళీ ఇలాంటి పని నేను చెయ్యను కదా, అక్కడికి అది జీరో చేస్తాను కదా. ఇది చేసే ప్రాసెస్సు అని చెప్తూ ఏమంటారంటే 31, దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై. ఇది ఎలా కుదురుతుంది? ఇందాక చెప్పారే, ఆశ మమత సంతాపాన్ని వీడి యుద్ధం చెయ్యని. ఈ ఆశ మమత సంతాపాన్ని వీడాలి అంటే దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై. శ్రద్ధ, యుక్తి. శ్రద్ధ అంటే ఆత్మలో ఉన్న గుణం. యుక్తితో, యుక్తితో మన శ్రద్ధ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ శ్రద్ధలో దోషం ఉండొచ్చు, ఆ దోషాన్ని చూస్తూ దాని మీద ఒక జడ్జిమెంట్లోకి వెళ్ళొద్దు. ఆ దోషాన్ని క్లియర్ చేయడానికే ఈ సిచ్యువేషన్ అనే ఎరుకతో ఉండాలి. దాన్ని తప్పు పట్టొద్దు, చేస్తున్న పనిని తప్పు పట్టొద్దు, దోషాన్ని వెతకొద్దు.
ఈ మతమును అనుసరించు. ఈ మతము అంటే ఏంటి? మతము అంటే ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ అనేది ఇవ్వబడుతుంది ఇక్కడ? ఈ కర్మాచరణ అనే ఈ సబ్జెక్ట్ని అనుసరించు. మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. కర్మబంధముల నుండి ముక్తి కావాలి అంటే ఆల్రెడీ మనం కొన్ని కర్మబంధాలు ఇరుక్కొని ఉన్నాం. గతంలో చేసిన దాని యొక్క ప్రభావాన్ని ఇంకా మనం జీరో చెయ్యలా. అంటే ఆల్రెడీ ఏమంటాం, ఒక బంధంలో ఉన్నాం, ఒక లింక్లో ఉన్నాం. ఈ లింక్ని రిలీజ్ చేయడానికి ఇప్పుడు ఈ జన్మ అనేది తెచ్చుకున్నాం, ఈ పరిస్థితి అనేది తెచ్చుకున్నాం. ఈ పరిస్థితి, ఈ లింక్ని రిమూవ్ చెయ్యాల. రిమూవ్ చెయ్యాలంటే శ్రద్ధ, యుక్తి. ఈ పరిస్థితికి కారణమైన శ్రద్ధ ఏంటి? ఏ నా ఆత్మలో ఏ లెక్క సరి చేయడానికి ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఏ గుణాన్ని సరి చేయడానికి వచ్చిందని యుక్తితో ఆలోచించాలి. మన బుద్ధిలో ఎప్పుడైతే దైవాన్ని ఉంచుతామో, పరమాత్మను ఉంచుతామో, మనం అడిగిన వెంటనే, పరమాత్మతో కనెక్ట్ అయిన వెంటనే మనకి అక్కడ అసలు కారణాన్ని చూపిస్తారు. ఆ కారణాన్ని చూసుకొని ఇక్కడ దోష దృష్టి లేకుండా, తప్పులు వెతక్కుండా పని చేస్తూ శ్రద్ధాయుక్తులై కర్మాచరణ చేసేవాడు, అనుసరించేవాడు సమస్త కర్మబంధం నుండి విముక్తులయ్యెదరు. అంటే గతకాలపు లెక్కని సరిచేస్తాము, కొత్త లెక్కలో ఇరుక్కోము. ఇలాగ ఇరుక్కోకుండా రిలీజ్ అయిపోతాం. రిలీజ్ అవ్వడానికి ఇది ప్రాసెస్. ఆయన నిరంతర ఎరుకలో ఉండడానికి ఇది ప్రాసెస్ అని చెప్తూ, కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై, విపరీత జ్ఞానోపహతులై, భ్రష్టులై, కష్ట నష్టముల పాలయ్యెదరు ఎరుంగుము. ఇదేదో ఏంటిది, తప్పు పడుతున్నట్టుగా, శాపనార్థాలు పెడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇందులో కూడా ఆంతర్యం ఉంది. ఏంటి అంటే, దోషారోపణ చేయొచ్చు. ఈ రోజు నా ఈ పరిస్థితికి ఆ దైవమే కారణం, దేవుడు నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు, దేవుడు ఆ మనుషుల్ని బొమ్మల్లాగా చేసి ఆడుకుంటూ లీలా వినోదాన్ని చూస్తుంటాడు, పొందుతుంటాడని చెప్పి మన పరిస్థితికి కారణం భగవంతుడని భగవంతుడి మీద దోషారోపణ చేసి తప్పు ఆయన మీదకి నెట్టేసి, ఈ ఉపదేశమును అనుసరింపని అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనే సత్యాన్ని అంగీకరించని మనుష్యులు మూర్ఖులు. ఏదిస్తే అది పొందుతాం. ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు, ఎవ్వరు సృష్టికర్తలు కాదు ఇక్కడ. దైవం అసలే కాదు. దైవం ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఇలాంటి పని చేస్తే దాని యొక్క ఫలితం ఏమవుతుంది, ఏది ఇస్తే అది పొందుతావయ్యా, కాబట్టి ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండు. పొందేటప్పుడు తట్టుకునే స్థితిలో ఉండము కాబట్టి, తట్టుకోలేము కాబట్టి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని నిరంతరం ఎరుక పరుస్తూ ఉంటది. మనం ఆ ఎరుక తెచ్చుకోకపోవడం మన పొరపాటే తప్ప దైవాన్ని కాదు కదా. జ్ఞాన విషయముల యందు మోహితులై, సమస్త జ్ఞాన విషయములందు మోహితులై, అసలు జ్ఞానం అనేది తెలియక మోహంలో ఉండి మోహంలో ఇరుక్కుపోవడం వల్ల విపరీత జ్ఞానోపహతులై, భ్రష్టులై, కష్ట నష్టముల పాలయ్యెదరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోనీ అనుకుందాం, మనకి బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, దేవుడే రాశాడు, ఈ తలరాత భగవంతుడు రాశాడు, రాసి పడేశాడు, ఆ భరించక తప్పదయ్యా, అనుభవించక తప్పదయ్యా అని అనుకున్నాం, తిట్టాం, దేవుణ్ణి తిట్టాం, దూషించాం, భూషించాం, ఏడ్చాం, పూజ చేయడం మానేసాం, దేవుడిగా తలిపేసేసాం, ఫోటోలన్నీ తీసి పారేసాం, ఇవన్నీ చేస్తాం. మన సమస్య తీరిపోయిందా? మన కష్టం మాయమైపోయిందా? చచ్చిపోయినోడు బతికొచ్చేసాడా? పోయిన డబ్బులు తిరిగి వచ్చేసాయా? ఏమైనా లాభం ఉందా? ఒకటి, మన కష్టం తీరదు. రెండోది, ఎవరినైతే అంటే దేవుడు సాయం చేస్తాడేమో ఒక ఆశ పెట్టుకున్నాం చూసారా, ఆ ఆశని కూడా మనం నాశనం చేసుకున్నాం. అంటే విశ్వాసాన్ని కూడా తీసేయడం వల్ల ఈ వచ్చిన కష్టం రెండింతల భారంగా అనిపిస్తుంది. నాకెవడు సాయం చేస్తాడు, నేను ఎలా బయటపడాలి, నాకెవరున్నారు, ఆ దైవం కూడా నా మీద చిన్న కన్ను చేసింది అని దైవాన్ని కూడా దూషించడం వల్ల కష్ట నష్టముల పాలయ్యెదరు. కష్టము నష్టము అన్ని పెరిగిపోతాయి. మన ఎమోషన్ పెరిగిపోదా? నష్టం ఇంకా నష్టమైపోదా? ఎవరినైనా నమ్ముతామా? దైవాన్ని నమ్మని మనం మనుషుల్ని నమ్మగలమా? నమ్మకాన్ని కోల్పోతాం. ఇలాగా ఒక్కొక్క మెట్టు
మనకి మనమే పతనం అయిపోతాం. అదొక ప్రమాదం ఉంది. అందుకే దోష దృష్టిని తీసేయి అంటారు. అంటూ సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలను చేయుచుండును. సమస్త ప్రాణులు, ఇక్కడ ప్రాణులన్నింటినీ తీసుకొచ్చారండోయ్. మానవులు, జంతువులు, పక్షులు, అన్ని అన్ని ప్రాణులున తమ తమ స్వభావములను ప్రకృతులను అనుసరించి, అంటే స్వభావముకు లోబడి. ఒక పులి వేటాడుతుంది అంటే దాని స్వభావం, ఆకలేస్తే దానికి ఆహారం కావాలి, ఆహారం కోసం వేటాడుతుంది, అది దాని స్వభావం. ఒక జింకకి ఆకలేస్తే గడ్డిని తింటది, అది దాని స్వభావం. ఒక చెట్టుకి ఫలాలు కాయించాలి, నా పని నేను చేసుకోవాలంటే అది సూర్యరశ్మిని తీసుకుంటది, భూమి నుంచి నీరుని తీసుకుంటది, సూర్యరశ్మిని తీసుకుంటది, దాని దాని పోషణ తయారు చేసుకుంటది, అది దాని స్వభావం. అలాగే ప్రతి ప్రతి ప్రాణి కూడా తమ ప్రకృతులకు అనుసరించి, అంటే తను ఏ ప్రకృతితో అయితే తయారు చేయబడిందో, ఏ ఏమంటాము, ఏ స్వభావంతో అయితే తయారు చేయబడిందో, తన క్యారెక్టర్ ఏంటో, తన ఐడెంటిటీ ఏంటో, తన నేచర్ తన నేచర్ ఏంటో దానికి తగ్గట్టుగానే కర్మలను చేయుచుండును. దానికి తగ్గట్టుగానే కర్మాచరణ జరుగుతుంటది. జ్ఞానియు తన ప్రకృతిని, తన స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. తెలిసిన జ్ఞాని కూడా తన స్వభావానికి అనుసరిస్తూ, నేను ఏం నేర్చుకోవడానికి వచ్చాను దానికోసం. ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు చూడండి, ఏమంటారు, శంకరాచార్యుడి చరిత్రలోన అక్కడ పరీక్ష పెడతారు. ఈ శృంగారం గురించి అవగాహన లేదు కదా, మరి అన్ని కళల్లోనూ నైపుణ్యం ఉండాలి కదా అన్నప్పుడు ఏం చేశారు, ఇది కూడా నా స్వభావంలోన, అంటే నా స్వధర్మం, నా ఆత్మలో ఇదొక కేస్ పెండింగ్ ఉంది, ఈ లెర్నింగ్ పెండింగ్ ఉంది. సో ఈ లెర్నింగ్ కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేసి ఆ లెర్నింగ్ కూడా తీసుకుంటారు కదా. అలాగా ఏది జ్ఞాని కూడా తన ప్రకృతిని, తన స్వభావంను అనుసరించే క్రియలను ఆచరించును. నేర్చుకోవడానికి ఏ సందర్భాలు అవసరమో, ఏ పరిస్థితులు అవసరమో ఆ పరిస్థితిలో పెట్టబడినప్పుడు, ఓకే నేను ఈ పరిస్థితిలో పెట్టబడ్డాను అంటే ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని ఆ నేర్చుకోవడం వైపే చూస్తాడు, దానికి తగ్గట్టుగానే కర్మాచరణ చేస్తాడు. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజించగలరు? పని కట్టుకొని ఎవరైనా కర్మాచరణని ఎలా వదిలేయగలం? కర్మని వదిలేయడం అనేది కుదరదు, నాట్ పాసిబుల్. అందుకే పట్టుపట్టి కూడా కర్మని త్యజించడం అనేది కుదరదు. ఎవడైనా చేయాల్సిందే, ఏ ప్రాణి అయినా చెయ్యాల్సిందే, చేస్తున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎంత మన స్థితి పెరిగినా, ఎంత మోక్షం వచ్చినా, ఎంత దైవం అనే స్థితికి వెళ్ళిపోయినా, ఒక సృష్టికర్త, ఒక క్రియేటర్ అయిపోయినా కూడా కర్మాచరణ అనేది తప్పదు. అయితే కర్మాచరణలో గ్రేడింగ్ మారుతుంది. ఏమంటాము, ప్రాయశ్చిత్తమా, కోరిక ఫుల్ఫిల్ చేసుకోవడం, ఇవన్నీ దాటాక ఆ స్టేజ్కి వెళ్తాం. అక్కడేంటి, అక్కడికి తగ్గట్టు కర్మలు అక్కడ చేస్తుంటాం. ఏ స్థితికి తగ్గ కర్మాచరణ ఆ స్థితిలో ఉంటుంది కాబట్టి, ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో తన కర్మాచరణ చేసుకుంటూ పోతాడు కాబట్టి కర్మలని పట్టుపట్టి ఆపడం అనేది జరగదు, కుదరదు. సో ఆ భ్రమలో ఉండొద్దు, ఆ భ్రమలు తొలగించుకోండి. అమ్మ ఇది చేసేస్తే పని అయిపోద్ది, మరి ఇంకా పని చేయక్కర్లేదు, ఇంకా ఏమి చెయ్యక్కర్లేదు, మోక్షం వచ్చేస్తే హాయిగా హ్యాపీగా శరీరం లేకుండా ఉన్నత తలాల్లో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నాళ్ళు చేస్తాం? ఎంజాయ్మెంట్ కూడా బోర్ కొట్టేస్తుంది. ఆయన చెప్పేది ఏంటంటే, తప్పదు అంటే కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ కూడా బోర్ కొట్టేస్తుంది. ఏదో కావాలని కుతూహలం మనకే అనిపిస్తుంది. ఇది సహజంగా అనిపిస్తుంది, ఇది స్వభావం, ప్రతి ప్రాణి యొక్క స్వభావం, ఆ ప్రాణిలో ఉన్న చైతన్యం యొక్క స్వభావం. ఖాళీగా కూర్చోవడానికి మనసు అంగీకరించదు, మనమే చేస్తాము. చెయ్యము అనుకుంటాం కానీ చేస్తాము. అందుకే కర్మని విడిచిపెట్టడము, కర్మలను త్యజించడం అనేది జరగదు, నాట్ పాసిబుల్. అసలు ఆ కాన్సెప్టే లేదు. ప్రతి ఇంద్రియార్థమునందు ఎందుకంటే ప్రతి ఇంద్రియార్థమునందు, ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సు విఘ్నకారములు, మహాశత్రువులు.
అంటే మోహంలో పడి ఏదో చెయ్యను చెయ్యను అని పంతం పట్టొద్దు. ఎందుకంటే ఇంద్రియ విషయములో రాగము ద్వేషము రెండూ ఉంటాయి. ప్రతి ఇంద్రియ విషయంలో రాగము ద్వేషము రెండూ ఉంటాయి. ఇవే ఒక సాధకుడికి మహాశత్రువులు, విఘ్నకారకములు, ఆటంకాలు కలిగిస్తాయి, ఆగిపోయేటట్టుగా చేస్తాయి. ఇంద్రియ విషయము మనం, మన శరీరంలోని ఇంద్రియాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇంద్రియ విషయం. మన ఒక బంధుత్వం కావచ్చు, ఆ వస్తు ప్రపంచం కావచ్చు, బంధం కావచ్చు, మనిషి కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా ఇంద్రియ విషయాలు. ప్రతి ఇంద్రియ విషయంలో కూడా రాగము ద్వేషము దాగి ఉంది. అంటే ఒక వ్యక్తి పట్ల ఇష్టము, ఒక వ్యక్తి పట్ల అయిష్టము. ద్వేషము రాగము, రాగం అంటే మమకారం, ఇష్టం, ద్వేషం. ప్రతి దాని పట్ల మనకి కొన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనం ప్రవర్తిస్తాం, సహజంగా అలా ప్రవర్తించేస్తాం. చూడండి, రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుషుడి రెండిటికి వశము కాకూడదు. అభిప్రాయాలు పెట్టేయకండి. పర్సను, ప్లేసు, వస్తువు, సముదాయం, ప్రపంచం, బంధాలు, బంధుత్వాలు, వాటి మీద అభిప్రాయాలు పెట్టడం వల్ల అవి మనల్ని వశం చేసుకుంటాయి. ఇప్పుడు నా బిడ్డ, నా బిడ్డ అనే మమకారం ఆ బిడ్డను చూడగానే కలుగుతుంది కదా. అదేవిధంగా నన్ను బాధ పెట్టినవాడు, నాకు నిరంతరం పెయిన్ ఇచ్చేవాడు, వీడు నాకు బాధ పెడుతున్నాడు అని వాళ్ళ పట్ల ఒక ద్వేషం. ఇక్కడ మమకారం తయారు చేస్తున్నాము, ఇక్కడ ద్వేషం తయారు చేస్తున్నాం. ఈ ద్వేషము మమకారము ఒక్కొక్క దాని పట్ల ఒక్కొక్కటి అలా బిల్డప్ చేసేస్తాం. ఈ బిల్డప్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం వాటికి వశమైపోతాం. ఈ వశమైపోవడం వల్ల అక్కడ ఆగిపోతాం. అవే మనకి ఆటంకాలు అయిపోతాయి. దేనికి? మన ఆత్మ ఎదుగుదలకి, మన ఉన్నతి వైపు వెళ్ళనివ్వకుండా ఇవి మనకి ఆటంకాలు అయిపోతాయి. శత్రుత్వము ఆటంకమే, ఆ మమకారము ఆటంకమే. విడిచి వెళ్ళగలమా? 4 రోజులు ఇల్లు వదిలి వెళ్ళాలి అంటే పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ భోజనం ఎలాగవుతుంది, ఇది అది అన్ని రకాలు ఆలోచిస్తాం. సాయం చేయడానికి మనుషులు ఉండొచ్చు. అంటే మనం అది దాటి ఆలోచించాం. ఒక 3 రోజులే కదా, ఏం చేద్దాము, సరే, ఇది ప్రిపేర్ చేయొచ్చు, ఇలా ప్లాన్ చేయొచ్చు, అలా ప్లాన్ చేయొచ్చు అని ఆలోచన వరకు కూడా వెళ్ళాం. కుదరదు, ఆగిపోతాం. అందుకే విఘ్న కారకములు మహాశత్రువులు. ఎదగాలన్నా నేను నాలోని గుణాలని, నా పరిస్థితులని, అసలు నన్ను నేను దాటాలి అంటే రాగము ద్వేషము ఈ రెండిటికి నేను వశం కాకూడదు. బంధాన్ని రుణంగా చూసిన రోజు ఫ్రీగా ఉంటాం, బంధాన్ని బంధుత్వంగా చూసిన రోజు ఇరుక్కుపోతాం. భావన, ఈ భావన మనల్ని లాక్ చేస్తుంది. రుణం, బిడ్డ ఒక రుణం. ప్రేమ పంచాలి, స్వాంతన ఇవ్వాలి, రక్షణగా ఉండాలి, సహాయకుడిగా ఉండాలి. బిడ్డ నుంచి బిడ్డకి చేయాల్సిన పని చేస్తూ మనం ఇవన్నీ, ఈ ఈ సద్గుణాలన్నీ డెవలప్ చేసుకోవచ్చు. మన దృష్టి సద్గుణం మీద ఉన్నప్పుడు బిడ్డ పట్ల మన ఎమోషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. విపరీతమైన మమకారం ఉండదు, విపరీతమైన మోహము ఉండదు. ప్రేమని మాత్రమే పంచుతాం, అటాచ్మెంట్లోకి వెళ్ళం. ప్రేమ పంచడం మన బాధ్యత. అంతవరకు ఉంటే బాగుండు, నేను ఇంత ప్రేమ ఇచ్చాను కాబట్టి నాకు ఇంత అటెన్షన్ కావాలి, అది మళ్ళీ అక్కడ మారిపోద్ది. అది మనకి విఘ్నకారకం అయిపోద్ది, అది మనకి మళ్ళీ శత్రువు అయిపోతుంది, ఎదగనివ్వదు. ప్రతి ఇంద్రియమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి. సారీ, ఇంద్రియార్థమునందు, ఇంద్రియార్థంలో మన చుట్టూ ఉన్న వస్తు ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రకృతి, అందులో రాగము ద్వేషం మనం డెవలప్ చేస్తాం. మన లోపల మనం వాటి పట్ల డెవలప్ చేస్తాం. అందుకు మనుష్యుడి రెండింటికి వశము కాకూడదు, ఈ రాగానికి ద్వేషానికి వశం అవ్వకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు మహాశత్రువులు అని చెప్తూ 35, పరధర్మమునందు ఎన్ని సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణం నందు మరణించుటయు శ్రేయస్కరమే,
పరధర్మాచరణము భయాపహం, భయావహము. బాగా ఫేమస్ శ్లోకం, శ్రేయోన్ స్వధర్మో విఘ్నన్. ఇది చాలా మంచి శ్లోకం. అంటే మనం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో కానీ, జ్ఞానం విషయంలో ఇంబ్యాలెన్స్లో కానీ, ఆధ్యాత్మిక విషయంలో ఇంబ్యాలెన్స్లో కానీ వెళ్ళకుండా ఉండాలి అంటే ఫార్ములా ఇది. మనకి చాలా ఫార్ములాస్ ఇచ్చారు కర్మయోగంలో, చాలా ఫార్ములాస్ ఇచ్చారు. ఒక స్టెప్ బై స్టెప్, ఒక ఒక సమస్యని పరిష్కరించడానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. ఈ ఫార్ములా చూడండి ఎలా ఉంటదంటే, పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను, చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. ఇక్కడ పరధర్మం ఏంటి, స్వధర్మం ఏంటి? అస్సలు కీలకమైన పాయింట్ ఈ రెండే, ఈ రెండు పదాలే. ఈ రెండు పదాలకి ఇంకా లోతైన అర్థం నాకు ఇప్పుడు అర్థమైంది. మేబీ 2 వీక్స్ బిఫోర్ మోక్ష సన్యాస యోగం హిందీలో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ స్వధర్మం పరధర్మం గురించి దగ్గర దగ్గర 5 శ్లోకాలు 4 శ్లోకాల్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ అర్థమైందనమాట ఈ ఈ ఇదేంటి అనేది. పరధర్మం, స్వధర్మం. స్వ అంటే ఆత్మ, అంటే మన అంతరంగం లోతుల్లో ఉన్న మన ధర్మం, మనం నేర్చుకున్నది ఇన్ని జన్మలుగా మనం డెవలప్ చేసుకున్న మన అంతర్గుణాలు, మన స్వధర్మం అది. పరధర్మం ఏంటి? ఇప్పుడు జీవుడిగా ఉన్న నేను నేర్చుకుంటున్న న్యూ నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్. ఇది ఎంతవరకు వచ్చింది? టాప్ లేయర్ వరకే వచ్చింది. మనం 3 లేయర్లు కదా, టాప్ లేయర్, మిడిల్ లేయర్, లో లేయర్, ఇన్సైడ్ లేయర్. టాప్, మిడిల్, బాటమ్, బాటమ్ లేయర్. ఓకే. టాప్ లేయర్ మనం, మన శరీరం, మనం, మన పేరు, ఈ జన్మ. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కొత్త నాలెడ్జ్. ఏంటిది? గాయపరచకూడదు, ధర్మంలో ఉండాలి, హింస చెయ్యకూడదు, ఆ, మాట మృదువుగా ఉండాలి, ఆ, పరిస్థితికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిది ఎవరు ఇన్ఫీరియర్ కాదు, ఎవరు సుపీరియర్ కాదు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని. ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అంటే మ మణిమాల అనే నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న నాలెడ్జ్ ఇది. కానీ నా లోపల ఏముంది? అన్ని రకాల దుర్గుణాలు ఉన్నాయి. నా స్వార్థమే నాకు ముఖ్యం, నా ఆవేశమే నాకు ఇష్టం. ఆ పర్లేదు, మనకి బాధ కలిగింది కాబట్టి, మనల్ని బాధ పెట్టారు కాబట్టి ఓ మాట ఎసరొచ్చు, అరవచ్చు, తిట్టొచ్చు. ఇవన్నీ నా స్వధర్మం. నా పరధర్మం ఇవి. అయితే ఇక్కడ ఏమంటున్నా చూడండి, పరధర్మం నందు ఎన్ని సుగుణములు ఉన్నను. బయట కొత్త సుగుణాలు నేర్చుకుంటున్నాం, ఇవన్నీ మంచి గుణాలు, సుగుణాలు ఉన్నను. స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను. నా అంతరంగంలోన, నా జీవాత్మలో కానీ నా ఆత్మలో కానీ అంతగా సుగుణాలు లేవు. మొత్తం లెక్క కట్టి 100 పాయింట్లు తీస్తే ఒకటో రెండో సుగుణాలు ఉండడం కష్టం. అన్ని దుర్గుణాలే. లేకపోయినా కూడా లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను. ఇప్పుడు పరధర్మాన్ని అనుష్ఠిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. పరధర్మంలో అన్ని సుగుణాలు ఉన్నాయి, అది నేర్చుకుంటున్నాం, చక్కగా అనుష్ఠిస్తున్నాం, చక్కగా ఆచరిస్తున్నాం, నేర్చుకుంటున్నాము, ఆచరిస్తున్నాము. స్వధర్మాచరణమునే ఉత్తమము. అయినా కూడా స్వధర్మంలో ఏముందో దాన్నే ఆచరించి అంటున్నారు. నువ్వు సుగుణాన్ని నేర్చుకుంటున్నావు, ఆచరిస్తున్నావు, కానీ నీ అంతరంగంలో ఉన్న స్వధర్మాన్ని ఆచరించు. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. లోపల ఉన్న దుర్గుణాన్ని ప్రదర్శిస్తూ దానివల్ల మరణించినా కూడా శ్రేయస్కరమే. ఎందుకు? అక్కడ ఒక లెక్క క్లియర్ చేశాం. ఆ దుర్గుణాన్ని ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ఈ దుర్గుణం వల్ల ఇంత నష్టం ఉంది, ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ఇక మీదట ఇది చెయ్యకూడదనే లెర్నింగ్ అప్పుడే వస్తుంది. పరధర్మాచరణము భయావహము. పరధర్మాచరణము భయావహము. ఎందుకు భయంకరమైనది అంటే, నేను ఇప్పుడు కొత్త సుగుణాలన్నీ నేర్చేసుకున్నాను,
నేను ఆ సుగుణం అయిపోయాను అని రిలాక్స్ అయిపోతాం. లోపల వరకు వెళ్ళి చెకింగ్ చెయ్యము. లోపల మార్చేది ఇంకా పెండింగ్ ఉంది. పిక్చర్ అభి బాకీ హే బాస్. అది మర్చిపోతావు. స్వధర్మాన్ని అనుష్ఠించు. సారీ, పరధర్మంలో సుగుణాలన్నిటినీ అనుష్ఠించు, ఆచరించు. అలాగని స్వధర్మాన్ని మర్చిపోకు. స్వధర్మంలో ఉన్నది కూడా బయటికి తీ. స్వధర్మంలో ఉన్నదాన్ని బయటికి తీస్తే ఆ స్వధర్మంలో ఉన్న దుర్గుణాన్ని ఈ సుగుణంతో మార్చుకోనే అవకాశం ఉంటది. లేదంటే బయట సుగుణాలతో బయట బయట మార్పుతోనే సాటిస్ఫై అయిపోయి అక్కడే ఆగిపోతాము, ప్రయాణం ఆపేస్తాము. అందుకే భయానకం. దీని పని ఇది జరుగుతూ ఉండాల. బయట ప్రవర్తన, బయట ఆచరణ, పరధర్మాన్ని నేర్చుకోవడం. పరధర్మంలో సుగుణాలు అంటే బయట బయట వింటున్నాం కదా, వంశసారి నుంచి వింటున్నాము, పత్రిసారి నుంచి వింటున్నాము, కృష్ణుడి నుంచి వింటున్నాము, టార్కం గారి నుంచి వింటున్నాము, ఓషో గారి నుంచి వింటున్నాము. ఇలాగ ఏ మాస్టర్ వస్తే ఆ మాస్టర్, అరుణ మేడం నుంచి వింటున్నాము, మన ఆనంద్ కరుణేష్ గారి దగ్గర నుంచి వింటున్నాము, డీనా మేరియన్ దగ్గర నుంచి వింటున్నాము. ఇవన్నీ పరధర్మం. ఇవన్నీ వింటున్నాం. అవన్నీ సుగుణాలే. సుగుణాలన్నింటినీ ఆచరిస్తున్నాం. ఆచరించినంత మాత్రాన నేను అనేది ఫుల్ అదే కాదు. ఒక లేయర్ మాత్రమే ఆ లెర్నింగ్ కి, ఆ లెవెల్కి వచ్చింది. మిగతా లేయర్ల సంగతి ఏంటి? అది మర్చిపోతాము. ఇదే నేను అనే భ్రమలోకి వెళ్ళి స్వధర్మాన్ని మర్చిపోతాము. సో మర్చిపోవద్దు. స్వధర్మమే ముఖ్యం. లోపల మార్పు ముఖ్యం. లోపల మార్పు కోసమే బయట నేర్చుకుంటున్నాం. ఈ బయట నేర్చుకున్న సుగుణమే నేను అనే భ్రమలోకి వెళ్ళొద్దు. లోపల ఉన్నది కూడా చెక్ చేసుకోండి. లోపల చెకింగ్ వరకు వెళ్ళకపోతే, స్వధర్మాన్ని ఆచరించకపోతే, స్వధర్మం ఏంటో కనిపెట్టకపోతే, తెలుసుకోకపోతే, స్వధర్మాచరణ చెయ్యకపోతే, చూడండి, మనం చక్కగా మాట్లాడుతుంటాము, నేర్చుకుంటుంటాము, చేస్తుంటాము. ఎవరో వచ్చారు, ఏదో అన్నారు, టక్క లేస్తది. లోపల నుంచి ఆవేశం పొంగి పొంగి పొరులుతుంటది. దాన్ని గుర్తుపట్టాలా, దాన్ని గుర్తించాలా, దాన్ని గమనించాలా. అమ్మమ్మమ్మమ్మమ్మ, బానే ఉంది ఆవేశం లోపల. అమ్మ, ఎన్ని మాటలు వచ్చాయి, ఎన్ని చేతలు వచ్చాయి అంటే ఇంకా లెర్నింగ్ కంప్లీట్ అవ్వలా. ఇంకా లోపలికి ఇంకా లేదు. స్వధర్మంలో ఉన్న దుర్గుణం సుగుణంగా మారలేదు. సో బయట నేర్చుకుంటున్న పరధర్మాన్ని లోపలికి ఇంకించి, లోపలికి ఇంకించి, లోపలికి ఇంకించి ఈ పరధర్మాన్ని స్వధర్మంగా మార్చేంత వరకు కూడా ఇంకా కేస్ పెండింగ్ గానే ఉంది. పిక్చర్ అది బాకీ హే బాస్. సినిమా పూర్తి అవ్వలేదు, ఇంటర్వెల్ కూడా రాలేదు. జస్ట్ రోలింగ్ టైటిల్స్ మాత్రమే పడ్డాయి. ఇంటర్వెల్ అవ్వాలి, శుభం కార్డు పడాలి. అంతవరకు మనం ఈ ఆచరణ అనేది చెయ్యాలి. పరధర్మాన్ని స్వధర్మంగా మార్చేంత వరకు కూడా ప్రయాణం ఉంది. అందుకే పరధర్మమే సమస్తం అనుకొని ఆగిపోతే ప్రమాదం, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రమాదం అని చెప్తున్నారు. చెప్తూ ము- ఇక్కడ ఈ శ్లోకంతో ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది క్లారిటీ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యం అంటే, పొరపాటున కూడా పొరపాటు చెయ్యొద్దు. ఇది నేర్చేం కదా అయిపోయింది అనుకోవద్దు. నేర్చడం అనేది ఎప్పటికీ ఉంటది, పూర్తిగా లోపల వరకు. అందుకే చిత్తమునందు నన్ను స్థాపితం చెయ్యు, ఏంటి, చిత్తములో నన్ను ఉంచి, కర్మలను విడిచిపెట్టి దైవానికి అర్పించి, ఆశ, మమత, సంతాపాన్ని వీడడానికి ఇది కూడా ఒక ఫార్ములా. అలా అవ్వాలి అంటే ఇలా ఉండాలి. ఇది చెప్తున్నారు. చెప్తూ ఇంకా ఇది అయ్యింది కదా, ఇదంతా విన్నారు కదా. ఇదంతా విన్నాక అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఆయన క్వశ్చన్ నాకు నిజంగా షాకింగ్, ఇప్పటికీ షాకింగ్. ఇన్నిసార్లు చదివినా, ఇన్నిసార్లు విన్నా, ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, అధ్యయనం చేసినా కూడా ఆయన క్వశ్చన్ నాకు ఇంకా క్వశ్చనే. ఏమంటారంటే, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను, 36 శ్లోకం, ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును. తనకి ఇష్టం లేకపోయినా కూడా ఇతరులు బలవంతం చేసినట్లు, దేని ప్రభావం చే అంతగా దేనికి ప్రభావితుడయ్యి
పాపం చేస్తుంటాడు. నేను పాపం చెయ్యకూడదు, నేను తప్పు చెయ్యకూడదు, నేను హింస చెయ్యకూడదు అనుకుంటుంటాడు. కానీ చేస్తుంటాడు. దేని ప్రభావం వల్ల ఎందుకు ఇంతగా మోహితమైపోతాము, ఇంతగా లాక్కుపోతుంటాము? ఆయన ఏమన్నారు? పరధర్మం ఎంత గొప్పదైనా కూడా స్వధర్మాన్ని ఆచరించు. ఎందుకంటే పరమధర్మం దగ్గరే ఆగిపోతే ప్రమాదం, లెర్నింగ్ ఆగిపోతుంది. నీకు నువ్వే ప్రమాదం అని చెప్పారు కదా. అది చెప్పాక ఈయన అడుగుతున్నారు, అంటే ఏంటి ఈయన ఉద్దేశం? యుద్ధం చెయ్యాలి అనే ఆ ఎమోషను ఆయన ఇంతవరకు లాక్కొచ్చింది. బయట అర్జునుడు బాగానే ఉన్నారు, కానీ అర్జునుడి అంతరంగంలోన ఇంకా ఆ తృష్ణో, ఆ తపనో, ఆ స్వధర్మము భలే స్ట్రాంగ్గా ఉంది. అది బలవంతంగా ఇక్కడి వరకు లాక్కొచ్చిందా ఏంటా? ఏ ప్రభావంతో ఎవరో బలవంతం చేసినట్టుగా నేను ఈ పాపం చేయడానికి వచ్చాను అనేది ఆయన క్వశ్చన్. అంటే ఇంతవరకు చెప్తున్న ప్రతి విషయం కూడా ఆయనకు అర్థమవుతుంది. అర్థం చేసుకుంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అందుకు ఈ ప్రశ్న వచ్చింది. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి ఎందుకు అంత ఫోర్సు? ఏంటి ఆ ఫోర్సు? మన ప్రమేయం లేకుండానే మన చేత చేయించే ఆ ఫోర్స్ ఏంటి? ఏదో ఫోర్స్ ఉంది, లేకపోవడం అంటూ లేదు. ఆ ఫోర్స్ ఏంటి? నేను గుర్తించలేకపోతున్నా ఆ ఫోర్స్ ఏంటి? అది అర్జునుడు అడుగుతున్నారు. దానికి కృష్ణుడిచ్చే సమాధానం 37 నుంచి 43, ఈ 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలతో ఈరోజు అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం. శ్రీ భగవానుడు పలుకుచున్నారు. 37 అండి. రజోగుణము నుండి ఉత్పన్నమగునదియే కామము, ఇదియే క్రోధ రూపమును దాల్చును. ఇది మహానసనము, భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. దీని అంతటికీ ఆ ఫోర్స్ ఏంటయ్యా అంటే రజోగుణం. రజోగుణం నుంచి ఉత్పన్నమగునదియే కామము. కోరిక ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? రజోగుణం నుంచి ఉత్పన్నమవుతుంది. మనకి ఇందులోన సాంఖ్యయోగంలోన 62, 63 ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. ఏ స్టెప్ వైజ్ ప్రాసెస్ పతనంకి ఎలాగ వెళ్తాం అనేది. ఇంచుమించుగా అదే పాయింట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా వచ్చింది ఇక్కడ. రజోగుణం నుంచి ఉత్పన్నమగునదియే కామము. నేను నాది అనే అహంకారమే రజోగుణం. ఓకే. ఈ నేను నాది అనే నుంచి కామం వస్తుంది, కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఇదియే క్రోధ రూపమును దాల్చును. కోరిక క్రోధంగా మారుతుంది. కోరిక నెరవేరకపోయినా ఆ, నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, సక్సెస్ అవ్వకపోయినా క్రోధంగా మారుతుంది. ఓకే. ఇది మహాసనము. ఈ క్రోధము మొత్తం నాశనం చేసేస్తుంది. భోగానుభవములతో చల్లారునది కాదు. ఇప్పుడు కోరిక కలిగింది, ఆ కోరిక నెరవేర్చుకుంటున్నాం, నెరవేర్చుకుంటున్నాం, పొందుతున్నాం, 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 భోగాన్ని పొందుతున్నాం. ఏ మార్గం ఉపయోగించామనేది పక్కన పెట్టండి. ధర్మమా అధర్మమా మనకు సంబంధం లేదు. కోరిక వచ్చింది, కోరికను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. నిన్న 2 ఇళ్ళు దోచుకున్నాను, రేపు 4 ఇళ్ళు, ఎల్లుండి 10 ఇళ్ళు. ఇంకా అవతల నాడు రోడ్డు మీద వెళ్తున్నోడిని, ఆ తర్వాత పెద్ద బ్యాంక్ రాబరీ. ఇలాగా డబ్బు కావాలనేది కోరిక. ఎంత పొందే కొద్దీ పొందే కొద్దీ పొందే కొద్దీ భోగానుభవములతో చల్లారునది కాదు. పొందే కొద్దీ చల్లగైపోదా. ఈ 1 కోటి రూపాయలు గడించేస్తే, ఈ 1 కోటి రూపాయలు తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, సో ఈ దొంగతనం చేసి ఆగిపోదాం అనుకుంటాం. చేసిన తర్వాత లగ్జూరియస్ లైఫ్ కావాలంటే 1 కోటి చాలు ఈ రోజుల్లోన. ఇంకేదైనా పెద్ద ఆఫర్ వస్తుందేమో చూద్దాం. ముదురుతుందా లేదా? ముదిరిపోతుంది. చల్లారిపోద్దేమో, ఒకసారి అనుభవించేస్తే చల్లారిపోద్దేమో అనుకుంటాం. కానీ ఆ అనుభవం ఇంకొక అనుభవాన్ని కోరుకుంటది. అది రజోగుణం యొక్క తత్వం. నేను నాది, నాకు కావాలి, ఈ కోరిక యొక్క తత్వం అది. భోగానుభవములతో చల్లారినది కాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. దాన్ని ఈ భోగాన్ని పొందాలి అనే తపనతో
అంతులేని పాప కర్మాచరణము, అంతులేని పాపాలు చేస్తాము దీని ప్రేరణతో, భోగానుభవం అనే ప్రేరణతో. ఇంకా 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 కావాలి, ఇంకా ఇంకా ఇంకెంత పాపమైన చేయొచ్చు, ఇంకెంత పాపమైన చేయొచ్చు. అయిన వాళ్ళనే చంపేయచ్చు, సొంత వాళ్ళనే చంపేయచ్చు. ఏ కోరికైనా, అది డబ్బు కావచ్చు, ఆ ఏంటిది, ఆస్తి కావచ్చు, పాస్తి కావచ్చు, మనుషులు కావచ్చు, బంధాలు కావచ్చు, శరీరం కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా, ఏదైనా కోరికే. అన్ని కోరికలే. సో అంతులేని పాప కర్మాచరణములకు ఇదియే ప్రేరణము, ప్రేరకము కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. అందుకని ఎదుటి ప్రపంచాన్ని కాదు శత్రువుగా భావించాల్సింది, శత్రుత్వం పెట్టుకోవాల్సింది, శత్రుత్వ భావన పెట్టుకోవాల్సింది మనుషులతోటో, బంధాలతోటో, ఆ పరిస్థితులతోటో కాదు, రజోగుణంతో, కామంతో, కోరిక పట్ల. నా కోరికే నాకు శత్రువు, నా కోరిక నన్ను ఎంతవరకైనా దిగజారుస్తుంది, నా కోరికే నాకు శత్రువు అని గ్రహించు, తెలుసుకో అని చెప్తూ, పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. పొగచే అగ్ని, అగ్ని ఎటు ఏ విధంగా ఉంటది? అగ్నిని ఎవరైనా ఏమైనా చేయగలరా? అది నిత్యం ప్రజ్వలిస్తూ ఉంటది. ఆ అగ్ని పొగతో కప్పబడిపోతది. అంటే తెలియదు, దూరం నుంచి చూస్తే పొగ ఉందనుకుంటాం, అగ్గి ఉందా లేదా తెలియదు, కవర్ అవుతుంది. అదే విధంగా అద్దము, అద్దం మీద బాగా ధూళి పట్టేసింది అనుకోండి, ప్రతిబింబం కనిపించదు, అసలు అక్కడ అద్దం ఉందా తలుపు ఉందా కూడా తెలియదు. అదే మావిచే గర్భము, గర్భస్థ శిశువు మావితో కప్పబడి ఉంటది. అదే విధంగా కామముచే జ్ఞానము కప్పబడి ఉంటది. నేను నాది అనే కోరిక జ్ఞానాన్ని అందుకోనివ్వదు, పరమాత్మ ఇచ్చే సందేశాన్ని క్యాచ్ చెయ్యనివ్వదు. ముందంతా మనకి బోధపడిందా? బోధపడలా. ఎందుకంటే నన్ను బాధ పెట్టారు, నన్ను హింస పెట్టారు, నేను ఎంత చేసినా నన్ను పట్టించుకోలేదు, నాకే ఈ కష్టాలన్నీన్నా, వాడి వల్ల వీడి వల్ల అది ఇది అని ఎంతసేపు మనం మనం మనం, నేను నాది, నేను నాది, నాకే కష్టం వచ్చింది, నన్నే బాధ పెట్టారు, నాకే ఈ పరిస్థితులు, ఈ ఇంక ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళకే కష్టాలు లేవు, నాకే కష్టాలని, నేను నాది, నేను నాది అని ఎంతసేపు మన కష్టాలనే మనం నెవరవేసుకుంటూ, మన పరిస్థితినే మనం నెవరవేస్తూ, చుట్టూ ఉన్న వాళ్ళని దూషిస్తూ భూషిస్తూ ఉన్నంతకి మనకి ఏ విషయమైనా బోధపడిందా? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని చెప్పినా మనకు అర్థమైందా? ఏదో విన్నా, అలా అంటున్నారు కదా, ఏదో కర్మ విపాకం అంట చేసేస్తే సమస్య తీరిపోద్దంట, కాళ్ళు నొప్పులు పోతాయంట, జ్వరాలు తగ్గిపోతాయంట, ఏంటిది కిడ్నీ క్యాన్సర్లు పోతాయంట, కిడ్నీ రిపేర్ అయిపోతుందంట, చేసేద్దాంలే. అలా చెయ్యగా చెయ్యగా దుష్కర్మ చూపించండి అని అడగమంటున్నారు, కర్మధ్యానం అంటే ఏదో చేయమంటున్నారు, పోన్లే అది కూడా చేసేద్దాంలే అనుకున్నాం. అప్పుడు చేసాం, చేశాక కనెక్ట్ అయ్యాక మన లెక్క చూసుకున్నాక అప్పుడు కదా మెల్లమెల్లగా అంతా మారి, నేనేదో బుద్ధిమంతురాల్ని సరి అయిన దాన్ని అనుకున్నాను గాని కథ అది కాదా, కథ వేరుగా ఉందా, అప్పుడు కదా జ్ఞానం బోధపడింది. అంతవరకు కామముతో జ్ఞానము కప్పివేయబడింది. నేను అనే నాది అనేది పరమాత్మ ఇచ్చే సందేశాన్ని గాని, జ్ఞానాన్ని గాని, సత్యాన్ని గాని అంగీకరించనివ్వలేదు, మనం అంగీకరించలేదు. ఇది దాటితే గాని అది ఓపెన్ అవ్వదు. అది అందించడానికి మాస్టర్స్ ఎప్పుడూ రెడీగా ఉన్నారు, మనం అందుకోలేకపోతున్నాము. దేనివల్ల? నేను నాది అనే దాని వల్ల, రజోగుణం వల్ల, కామం వల్ల. రజోగుణం వల్ల కామము, కామం వల్ల క్రోధము, క్రోధం వల్ల ఏంటిది సమస్త పాపాలు, ఏదో అంతులేని పాప కర్మాచరణము, ఇవన్నీ ఇలాగ అయిపోతున్నాయి. అందుకే జ్ఞానము, ఈ ఫోర్స్ ఏంటి? రజోగుణం అనే ఫోర్స్. ఇది మనల్ని, మనం చేసే దానం ధర్మం అన్నిలోనే రజోగుణం ఉంది. నేను ఈ రోజు ఇది ఇస్తే నాకు అది వస్తుంది. అక్కడ కూడా భోగానుభవం, కోరికలు,
భోగాలు కావాలి. అది భోగాలు అనుభవించే కొద్దీ చల్లారిపోతుందని అనుకుంటాం. అది కూడా భ్రమే. అనుభవించే కొద్దీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి ఇంకా రెచ్చగొడుతుంటది. ఇంకా రెచ్చగొడుతుంటది. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? కట్ చేయాల. ముందు కట్ చేయాల. కట్ చేస్తే గానీ సత్యం చూడం. జ్ఞానం అర్థం కాదు. జ్ఞానం అర్థం అయిన తర్వాత అప్పుడు ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి. ఆ అనుభవాన్ని అనుభూతిగా ఎలా మార్చుకోవాలో అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు పొందడం 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 ఇంకా పొందడం. అందుకే కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేస్తేనే ముందు మనం బ్యాలెన్స్ అవుతాం. జ్ఞానం వరకు వెళ్ళగలుగుతాం. సత్యం వరకు వెళ్ళగలుగుతాం. సత్యం చూసిన తర్వాత ఆ సత్యాన్ని నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటూ, అంటే నేను ఇది ఇస్తేనే నేను ఇది పొందాను, నేను ఇది ఇస్తేనే ఇది పొందాను, నేను ఊరికే ఇది పొందలేదు, దీని వెనక ఇంత కథ ఉంది, ఇంత పెయిన్ ఉంది, నేను పొందింది చాలా తక్కువ అని ఈ విషయాన్ని, నా వాస్తవానికి నేనే సృష్టికర్తననే సత్యాన్ని మనం జ్ఞానంగా, మనం జ్ఞానంగా మార్చే కొద్దీ మార్చే కొద్దీ కోరిక యొక్క తీవ్రత తగ్గుతా ఉంటది. పొందేశాం కదా, ఒక జన్మంతా దానికే వాడాం కదా, ఇంకేంటి పొందేది, చాలే, ఈ జన్మ కూడా వేస్ట్ చేసుకోవాలా అనే రియలైజేషన్ మనకి స్వతహాగా రావాలి. అంతవరకు మన ప్రయాణం సాగాలి. చెప్తూ సొల్యూషన్, రజోగుణానికి సొల్యూషన్ 39. ఓ అర్జున, ఇంకేం చెప్తున్నారు చూడండి. కామం ఎంత పవర్ఫుల్ అంటే దాని ఫోర్స్, ఏదో బలవంతంగా లాగుతున్నట్టు మనిషి ఎందుకు అలాగ పాపం చేస్తాడని అడిగారు కదా. ఆ దాని యొక్క సమర్థత, శక్తి సామర్థ్యాలు, కామం యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి, ఎంత స్ట్రాంగ్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 39వ శ్లోకంలోన. కామము అగ్నితో సమానమైనది. జ్ఞానాన్ని జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు, పొగని కామంతో పోల్చారు. ఇప్పుడేమంటున్నారు? కామము అగ్నితో సమానమైనది. అది ఎంత అంటే అగ్ని వంటిది, అది ఎన్నటికీ చల్లారదు. నెరవేర్చేస్తే చల్లారిపోతుంది అనుకుంటున్నావు కావాలా, నెరవేర్చే కొద్దీ రెచ్చగొడుతుంది. అంటే ఎన్ని యుద్ధాలు చేయలేదు నువ్వు, ఇన్ని యుద్ధాలు చేసావు, అయినా యుద్ధం చేయాలనే కోరిక ఇంకా చల్లారలేదుగా, మళ్ళీ యుద్ధం చేయాలనిపించిందిగా, ప్రణాళిక వేసుకొని వచ్చారు కదా. అంటే చేసే కొద్దీ చేసే కొద్దీ ఇంకా చెయ్యాలి, ఇంకా ఊపు వస్తుంటది, ఇంకా ఊపు వస్తుంటది. అది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ కొట్టాలి. బ్రేక్ కొట్టకపోతే అది నిన్ను కూడా అటువైపే నడిపిస్తుంది. చూడండి, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. చల్లారదు కాదు, జ్ఞానులకు అది నిత్య వైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. జ్ఞానం, జ్ఞానిగా మారాలనుకునే వాడికి, జ్ఞానం పొందాలనుకునే వాడికి, జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకునే వాడికి, నేర్చుకోవాలనుకునే వాడికి, సాధకుడికి నిత్య వైరి, నిరంతర శత్రువు. సాధకుడికి నిరంతర శత్రువు ఎవరయ్యా అంటే కామం. దాన్ని చల్లార్చాలని ప్రయత్నించామా అది మనల్ని చల్లజేసేస్తుంది, మనలో జిజ్ఞాసని చల్లజేసేస్తుంది, నేర్చుకోవాలనే తపనని చల్లజేసేస్తుంది, భోగాల వైపు తీసుకెళ్ళిపోతుంది, లాక్కెళ్ళిపోతుంది. ఆ భోగం కోసం ఏ పాపమైనా చెయ్యొచ్చులే, తప్పు లేదురా బాబు, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. అందుకే కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి, అది మనిషిని జ్ఞానమును కప్పివేయుచుండును. ఈరోజు కాదులే, రేపు 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 ధ్యానం చేద్దాం, ఈరోజు వద్దు, ఈరోజు సినిమా చూస్తాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం, ఈరోజు అల్లరి చేద్దాం, ఇల్లు చేద్దాం. ఎస్, చేద్దాం, చేద్దాం, చేద్దాం. దేని టైం దానిది. అది చెయ్యాలి, ఇది చెయ్యాలా. ఏదో ఒకటి దాన్ని కట్టడి చేస్తామంటే కుదరదు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలా. దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాము, ఆ ప్రాముఖ్యత మీద ఎంత నిలబడుతున్నాము, దాన్ని బట్టి మనం కామాన్ని కంట్రోల్ చేయొచ్చు. సరే, కామం ఇంత పవర్ఫుల్, ఇంత ఫోర్స్ ఉంది దానిలోన, మనల్ని అంతగా ప్రలోభ పెట్టగలదు, తన వైపు లాక్కుపోగలదు, తన దగ్గరే ఉంచుకోగలదు. మరి ఎలాగయ్యా? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇవన్నీ కామమునకు నివాస స్థానములు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. మనస్సు ప్రేరేపిస్తుంది అంటే కామము ఇంద్రియాల్ని, బుద్ధిని,
మనస్సుని అన్నింటినీ ఉపయోగించుకుని మరి మనల్ని అందులోనే ఉండేటట్టుగా చేస్తది. ఇది మనోబుద్ధింద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. మనసు బుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానముని కప్పివేసి, జ్ఞానం ఎక్కడ ఉంటది? సెవెంత్ బాడీ, హృదయం. పరమాత్మ అందించేది నిమిష నిమిషానికి అందించబడుతుంటది. అందుకోవడానికి మనం రెడీగా లేం. ఎందుకంటే మనం డోర్ వేసేసాం. క్లోజ్. డోర్ క్లోజ్. ఇంద్రియాలు బుద్ధి మనసు అన్నీ ఎక్కడ ఉన్నాయి? దీని కంట్రోల్లో ఉన్నాయి. మన కోరిక కంట్రోల్లో ఉన్నాయి, మన అహంకారం కంట్రోల్లో ఉన్నాయి, మన రజోగుణం కంట్రోల్లో ఉన్నాయి. సో జ్ఞానం కవర్ అయిపోద్ది. ఇంక అక్కర్లే మనకి సందేశం వద్దు. సందేశం ఎంత ఇచ్చుకొని ఎవడిచ్చుకొని నాకు సంబంధం లేదు. నేను అంతవరకు వెళ్ళను. నాది నాకు అయిపోలే అంతే. ద్వారా జ్ఞానము కప్పివేసి జీవాత్మని మోహితునిగా చేయను. అది ఎంత పవర్ఫుల్ అంటే జీవాత్మని కూడా మళ్ళీ మోహంలోకి నెట్టేస్తుంది. ఇక్కడున్న జీవుడి నుంచి జీవాత్మ వరకు వెళ్ళిపోద్ది మోహం. కామము మోహంగా మారిపోతుంది. అంత పవర్ఫుల్. నివాస స్థానంలో ఏంటంట? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఎక్కడ చెక్ పెట్టగలము? ఎక్కడే పెట్టగలం. ఇంద్రియాల దగ్గర, మనసు దగ్గర, బుద్ధి దగ్గరే చెక్ పెట్టాలి. కావున ఓ అర్జున, అర్జునుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? బలవంతంగా ఇష్టం లేకున్నా ఇతరులు బలవంతంగా చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపాలు చేయుచుండును అంటే 37 రజోగుణం, 38 జ్ఞానం కప్పివేయబడుతుంది, 39 ఇది అగ్నికంట ప్రమాదమైనది, నిత్యం రగులుతూనే ఉంటది, ఎప్పటికీ చల్లారదు. సో జ్ఞానులకి అది, సాధకుడికి అది నిత్యవైరి. జ్ఞానం పొందాలి, నేర్చుకోవాలి, నేను జ్ఞానిగా మారాలి, పండితుడిగా మారాలి, సాధకుడిగా మారాలి, నేను దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాలి అనుకునే ప్రతి ఒక్కడికి, ఆ ప్రయాణం మొదలుపెట్టిన ప్రతి ఒక్కడికి ఇది నిత్యవైరి. ఎదురుగా నిల్చుంటది. దా 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 అని పిలుస్తా ఉంటది. కప్పివేయును. అయితే ఈ ఈ ఈ కామం యొక్క బేస్ క్యాంప్ అంటారు చూసారా? బేస్ ఏంటయ్యా అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇది ఎలాగ ఆ ఇంద్రియాలు మనసు బుద్ధిని తన కంట్రోల్లో ఉంచుకొని మెల్లగా జీవుడు నుంచి జీవాత్మ వరకు కామం మోహంగా మార్చేంత వరకు కూడా చల్లారదు, ఆగదు చెప్పారు. చెప్తూ ఇప్పుడు సొల్యూషన్ ఇస్తున్నారు. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుచు, ఇంద్రియములను వశపరుచుకొనుము, ఫస్ట్ పాయింట్. పిదప జ్ఞాన విజ్ఞానములు నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. కట్ చేయి. జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా నశింపజేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును, మన చేత మహాపాపాలు చేయించే కామం. కామం పాపి కాదు. కామం యొక్క మోహంలో పడి, అంటే కోరికల యొక్క వలలో పడి మనం చేస్తాం పాపాలు. కోరిక ఎప్పుడు చెడ్డది కాదు. కోరికకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, కోరికకి మనం అయ్యే వశం, దానివల్ల మనం చేసేది మహాపాపాలు. అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము, క్లియర్ చేసి పడే, కట్ చేసి పడే. సర్వశక్తులను ఒడ్డి ఎంత ప్రయత్నించగలవో ప్రయత్నించు. మొత్తం ప్రయత్నం అంతా పెట్టు. బుద్ధిని పెట్టు, మనసుని పెట్టు, శరీరాన్ని పెట్టు, ఏం పెడదావు పెట్టు. అందుకే ఇంద్రియాల్ని వశంలో పెట్టుకో అన్నారు. ఇక్కడ ఇంద్రియాల్ని వశంలో పెట్టుకుంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనసు, అహంకారం అన్నిటినీ కంట్రోల్ చేయి. అన్నిటిని నీ కంట్రోల్లో పెట్టుకో. నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి, అది నీ శత్రువు అయ్యింది కాబట్టి. చూడండి మళ్ళీ ఏడన్నారు? జ్ఞాన విజ్ఞానములు నశింపజేయునట్టి మహాపాపి అయిన కామమును. జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, ఎదగనివ్వదు, మళ్ళీ కొత్త కర్మలు క్రియేట్ చేస్తుంది. అవన్నీ మళ్ళీ అనుభవించాలి కదా. ఈ కర్మాచరణము, కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటే, ఏమిస్తే అది పొందుతాం. కర్మ యొక్క ఫలితం రిఫ్లెక్షన్. ఎంత ఈ కామం మాయలో ఎంత పడి ఎంత పడి ఎంత పాపములు చేస్తావో ప్రతిదీ కూడా అనుభవించి తీరాలి. నీకు నువ్వే శత్రువుగా మారుతున్నావు, అది తెలుసుకో, అది గుర్తుపెట్టుకో. జ్ఞాన విజ్ఞానములు నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా, ఖచ్చితంగా, ఇక్కడ ఇంకో సొల్యూషన్ లేదండోయ్, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సర్వశక్తులను ఒడ్డి రూపుమాపము.
కట్ చేయి. కట్ చేసే ప్రయత్నం చేయి. కష్టమే. ఈజీ ఏం కాదు, కష్టమే, బట్ చెయ్యి. ఎందుకంటే మారాలనుకుంటున్నాం కదా. ఎలాగయ్యా దాటేది దీన్ని? అంటే ఇదే దారి, ఇంకో దారి లేదు. కామాన్ని జయించాలంటే ఇదే దారి, ఇంకో దారి లేదు. అవశ్యం రూపుమాపము. స్థూల శరీరం సరే. ఎలాగా? నిజంగా కష్టమే, కాదనట్లేదు. ఒక్కొక్క కోరికని కంట్రోల్ చేస్తూ మనలో ఉన్న రజోగుణాన్ని, అహంకారాన్ని, అధికారాన్ని, నేను నాది అనే గుణాన్ని, ఎదుటివాడిలోని లోపాలని వెతికే గుణాన్ని, తప్పుపట్టే గుణాన్ని, అందరూ రాంగ్, నేను ఒక్కతనే కరెక్ట్ అనే ఫీలింగ్ని, వీటన్నిటినీ సరిచేయాలి అంటే చాలా కష్టం. అలాగని మానేస్తామా? మానేస్తే ఏమైనా పోనీ, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్షణానికి మానేద్దాం అనుకుందాం. మానేస్తే ఏమైనా లాభం ఉందా? పోనీ మన కోరికల్ని ఏదో విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము. ఆ ఫుల్ఫిల్మెంట్ అర్థమవుతుందా? ఆ తనివి తీరుతుందా? ఆ తృప్తి పొందగలుగుతున్నామా? ఆ తృష్ణ నెరవేరుతుందా? కోరికలు ఎంత నెరవేరుతునే కొద్దీ అన్ని కోరికలు పుట్టుకొస్తూ ఉంటే ఎక్కడ తృప్తి ఉంది, ఎక్కడ సుఖం ఉంది, ఎక్కడ ఆనందం ఉంది? మన సర్వశక్తులు ఒడ్డే కోరికను నెరవేర్చుకుంటున్నాం. అయినా చాలట్లా. పక్కవాడి శక్తిని కూడా లాక్కుంటున్నాం. పక్కవాడి డబ్బుని లాక్కుంటున్నాం. వాడి సుఖాన్ని లాక్కుంటున్నాం. వాడి జీవితాన్ని లాక్కుంటున్నాం. వాడి ఆస్తిపాస్తుల్ని లాక్కుంటున్నాం. అయినా తృప్తి లేదు. అయినా సంతోషం లేదు. అయినా సుఖం లేదు. మరి అలాంటప్పుడు ఆ ఫార్ములా పని చేయట్లేదు కదా. అప్పుడు ఫార్ములా మార్చాలి కదా. అందుకు మార్చమంటున్నారు. ఆయన కోసం కాదు, పక్కవాడి కోసం కాదు, మన కోసం మార్చమంటున్నారు. చెప్తూ దానికి ఎక్కడ, ఎలాగా అంటే ఈ ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తారనమాట. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. అంటే అక్కడ ఉన్న కోరిక ఇక్కడ మనల్ని ఆడుకుంటుంది. మనం దాని వశంలోకి అయిపోతున్నాం. ఆత్మలో ఉందయ్యా కామము అనేది, కోరిక అనేది, అహంకారం అనేది. మరి దాన్ని సరిచెయ్యాలి అంటే ఇక్కడ ఉన్న చూడండి, స్థూల శరీరము కంటే ఇంద్రియాలు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు. ఫిజికల్ బాడీ, ఈ బాడీ మొత్తం స్థూల శరీరం. దీనికంటే ఇంద్రియాలు, దీంతో పోల్చుకుంటే మన ఇంద్రియాలు సూక్ష్మమైనవి, సైజ్ చిన్నది, శ్రేష్టమైనవి, బెటర్, అండ్ బలీయమైనవి, స్ట్రాంగ్. ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటే బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇంత బాడీ కూడా ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకుంటే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నువ్వు చూడొద్దంటే కళ్ళు మూస్తుంది. నువ్వు ఈ పని చేయొద్దంటే చేయట్లేదు. నువ్వు రియాక్ట్ అవ్వద్దంటే నోరు మూస్తుంది. అంటే శరీరం కంట ఇంద్రియాలు బలీయమైనవి, సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి. ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టమైనది. మనస్సునే మన వశంలోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఇంద్రియాలు శరీరం రెండు కంట్రోల్లో ఉంటాయి. మనస్సు కంటా కూడా బుద్ధి శ్రేష్టమైనది. బుద్ధిలో జ్ఞానాన్ని పెట్టామనుకోండి, బుద్ధిని కంట్రోల్లో పెట్టామనుకోండి, బుద్ధిని నేర్చుకున్నామనుకోండి, బుద్ధిలో సద్బుద్ధి పెట్టామనుకోండి, మనస్సు, ఇంద్రియాలు, శరీరం అన్నీ కూడా బుద్ధి కంట్రోల్లో ఉంటాయి. బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. బుద్ధి కంటే కూడా ఆత్మ శ్రేష్టమైనది. సో అక్కడ దుర్గుణాల ప్లేస్లోన సద్గుణాన్ని పెట్టామనుకోండి, ఇక్కడ ఈ బుద్ధిలోన సద్గుణం ఉంటుంది, మనస్సులోన సద్గుణం ఉంటుంది, ఇంద్రియాల్లో సద్గుణం ఉంటుంది, శరీరంలో కూడా సద్గుణమే ఉంటుంది. అంటే ఈ ప్రయత్నం, ఆయన ఏమన్నారు? సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము, జ్ఞాన విజ్ఞానములు నశింపజేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యంగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము. ఎంతవరకయ్యా ఇది చెయ్యాలి అంటే ఆత్మలో సద్గుణాన్ని స్థాపనం చేసేంత వరకు, ఆత్మలో ఉన్న రజోగుణాన్ని సద్గుణంగా మార్చేంత వరకు ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉండాలి. ముందు శరీరంలో, తర్వాత ఇంద్రియాల్లో, తర్వాత మనస్సులో, తర్వాత బుద్ధిలో, తర్వాత ఆత్మలో. ఈ ఈ ఈ లెవెల్స్ అన్నిట్లోనూ
కామాన్ని కట్ చేయాలి, రూపుమాపాలి. అంతవరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. ఈ ప్రయత్నం ఆగకూడదు. 43 ఈ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన, దుర్జయం, దాన్ని ఎవడు జయించలేడు, దాన్ని జయించడం చాలా కష్టం. అటువంటి శత్రువైన కామమును పూర్తిగా నిర్మూలించండి. కామాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటే ఆత్మ వరకు మన ప్రయాణం, ఆత్మలో కూడా క్లియర్ చేయాల. ఈ విధముగా బుద్ధి కంటే ఆత్మ పరమైనదనిగా, పరమైనది చాలా హై లెవెల్, ద లాస్ట్ లెవెల్ అన్నమాట. సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అని తెలుసుకొని, అంటే నా ప్రయాణం ఎంతవరకు ఉందయ్యా, నా ఈ సాధన ఎంతవరకు ఉందయ్యా అంటే, ఎక్కడేదో మార్చేస్తే, పరధర్మంలో మార్చేస్తే అయిపోయింది అనుకుంటున్నాం. స్వధర్మం వరకు మార్చాలి. అంటే ఆఖరి వరకు ఆ ప్రయాణం ఉంది. ఆత్మలో మార్చేంత వరకు కూడా మన ప్రయాణం సాగుతూ ఉండాలి. ఆత్మలో మారిందా లేదా అనేది టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఎంతవరకు మారాను నేను, ఇక్కడ నా ఇంద్రియాల్లో మార్పు వచ్చిందా, నా శరీరంలో మార్పు వచ్చిందా, నా మనసులో మార్పు వచ్చిందా, నా బుద్ధిలో మార్పు వచ్చిందా, నా ఆత్మలో మార్పు వచ్చిందా, ఈ 5 లెవెల్స్ చెకింగ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అంతవరకు మన ప్రయాణం ఉంది. ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సుని వశపరచుకొని బుద్ధిని సద్బుద్ధిగా మార్చు. అప్పుడు మనస్సులోకి కూడా ఆ సద్బుద్ధిని ఇన్ఫిల్ట్రేట్ చెయ్యాలి. టెర్రరిస్టులు మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంటారు. ఏదో పక్కలోంచి ఎతుక్కొని జారిపోయి అడవుల్లోంచో చెట్లలోంచో మధ్యలోంచో కొండల మధ్యలోంచో ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంటారు అంటారు కదా. అలాగా మన బుద్ధిలో సద్బుద్ధిని పెట్టి మెల్లగా మనసులోకి అది ఇంకించేయాల. అప్పుడు ఇంద్రియాల్లోకి, మనస్సులోకి, బుద్ధి ద్వారా ఆత్మలోకి, అన్నింటిలోకి మెల్లమెల్లగా పంపు చేయడం అవుతుంది. ఇలా పంపు చేస్తూ పంపు చేస్తూ పంపు చేస్తూ దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఈ విధంగా కామాన్ని జయించచ్చయ్యా. రజోగుణం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ రజోగుణాన్ని ఈ విధంగా దాటొచ్చు. దాని యొక్క కేంద్ర స్థానాలు చెప్పారు, దాని యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పారు, దాని యొక్క నిరంతరము చల్లారని తత్వం గురించి చెప్పారు. దాని వల్ల మనం ఎన్ని మహాపాపాలు చేస్తామో అది చెప్పారు. దాన్ని ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో కూడా చెప్పారు. ఆయన సమస్యని చెప్పారు, సమస్యకున్న కారణాన్ని చెప్పారు, సమస్య యొక్క తీవ్రతని శక్తి సామర్థ్యాలని చెప్పారు. దాన్ని జయించాలంటే, అంటే కామము ఎంత బలీయమైనదో, ఎంత స్ట్రాంగో, ఎంత పవర్ఫుల్లో, ఎంత ఫోర్స్ఫుల్లో, మనం అంతకి 10 ఫోర్స్ అప్లై చేస్తే గానీ దాన్ని కంట్రోల్ చేయలేం. మనం చేసేదేమో ఎంత, మన ప్రయత్నం ఎంత. అంత పెద్ద కామాన్ని కంట్రోల్ చేయాలంటే ఏడ కుదిరిద్ది అంటే, మన ప్రయత్నాన్ని మనం పెంచాలి, మన సాధనని పెంచాలి. నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని ఆచరణ 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 ద్వారా బుద్ధిలోకి ఇంకించాలి. ఎప్పుడైతే బుద్ధిలోకి ఇంకిస్తామో మెల్లమెల్లగా ఇటు మనస్సులోకి అటు ఆత్మలోకి పంపే అవకాశం ఉంటుంది. అందుకని పిక్చర్ అవి బాకీ హే బాస్, ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఎంతవరకు? ఆత్మలో నిక్షిప్తమయ్యేంత వరకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నం ఆపడమే మనం నష్టపోయినట్టు. అందుకే పరధర్మంలో ఎన్ని సుగుణాలున్నా కూడా స్వధర్మాన్నే పట్టుకో. ఎందుకంటే ఈ స్వధర్మంలో మార్చేంత వరకు కూడా, పరధర్మాన్ని స్వధర్మంగా మార్చేంత వరకు కూడా కేసు పెండింగ్ ఉన్నట్టే. కేసు తీర్పు రాలే, జడ్జిమెంట్ రాలేదు, ఇంకా జడ్జిమెంట్ రాలే. వాదోపవాదాలు జరుగుతున్నాయి. లేదు నేను చాలా గుడ్ గర్ల్, లేదు నీలో దుర్గుణం ఉంది, లేదు నేనే తప్పు చేయలేదు, సమయం వస్తే చేస్తావు, ఎందుకంటే దుర్గుణం అలాగే ఉంది, సేఫ్ గా ఉంది లాకర్లోన, దుర్గుణం మారలా, మెయిన్ ఫ్రేమ్ లో దుర్గుణం మారలా, పైనే సుగుణాలు, సుగుణాలన్నీ పైనే ఉన్నాయి, లోపలికి ఇంకలేదు, ఇంకించాలి. సమయం వచ్చింది, పరిస్థితి వచ్చింది, మళ్ళీ దుర్గుణాన్నే ప్రదర్శించాను, అబ్బా ఏంటి ఇంత పొరపాటు చేశాను అని మళ్ళీ నెత్తి కొట్టుకుంటాం. అందుకే
నిరంతర సాధన, నిరంతర ఎరుక, నిరంతర గమనిక, నిరంతర ప్రయత్నం అనేది ఉండాలి. అప్పుడే దుర్జయ శత్రువైన కామమును జయించగలుగుతాము. మనల్ని మనం జయించగలుగుతాము. మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాము. మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాము. కొత్త దుష్కర్మల్లో ఇరుక్కోకుండా ఆ వాటి యొక్క ఫలితాల్లో ఆ చట్టంలో పడి నలిగిపోకుండా సేఫ్గా ఉండగలుగుతాం. ఇది కర్మయోగం. కర్తవ్య కర్మాచరణ. ఇదంతా నా ప్రాయశ్చిత్తమే అనే భావనతో చేసే కొద్దీ మెల్లమెల్లగా కామాన్ని కూడా జయించగలుగుతాము. అందుకే ప్రాయశ్చిత్తం 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 అని బుర్రకెక్కించేయాల. నేను ఎవరిని ఉద్ధరించట్లేదు. ఈ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా. ఈ వాస్తవం, ఈ జీవితం, ఈ జన్మ, ఈ సమస్య, ఈ కష్టం, ఈ ఇరకాటం, ఈ ఇబ్బంది నేను సృష్టించుకున్నదే. ఇది ఎవ్వడు నా కోసం సృష్టించలేదు. నా కోసం నేనే సృష్టించుకున్నాను కాబట్టి దీన్ని కూడా జ్ఞానంగా మార్చాలి. నా ప్రాయశ్చిత్తంగా భావిస్తేనే జ్ఞానంగా మార్చగలుగుతాను. అప్పుడే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాను. ఇది మనం చాలా గట్టిగా అనుకోవాలి. చాలా మననం చేయాలి. ఇంత మననం చేయాలంటే మన జీవాత్మలోకి ఇంకిపోవాలి. ఫస్ట్ జీవాత్మ వరకు వెళ్దాం. అప్పుడు ఆత్మ సంగతి చూద్దాం. జీవుల్లోనే సగం సగం ఉంది. ఇది పూర్తిగా ఉండాలా? తర్వాత జీవాత్మల వరకు వెళ్ళాలా? అందులోనే ఇంప్లాంట్ చేయాలా? ఈ ఇంప్లాంట్ చేశానా లేదా? జీవుల్లో ఉందా? జీవాత్మలో ఉందా? ఎంతవరకు నేను ఈ దుర్గుణాన్ని ఆచరణలో ఉంది? ఈ ఈ సద్గుణం లోపలికి ఎంత లోపలికి ఇంకింది అనేది మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి, అందుకే జ్ఞానం కామం కప్పేస్తుంది. మాస్టర్స్తో కనెక్ట్ అవ్వనివ్వదు. సత్యం చూడనివ్వదు. మన గురించి మనకు తెలుసుకోనివ్వదు. అందుకే మాస్టర్స్తో కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. మన ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. మన రికార్డ్ రూమ్కి వెళ్ళాలి. మన లెక్క మనం చూసుకోవాలి. ఎంతవరకు మారాను మాస్టర్స్ చూపిస్తారు. ఏ లెక్క ఉంది ఆత్మ చూపిస్తుంది. మొత్తానికి అందరితో కనెక్టివిటీ ఉండి ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.